తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, నాయకులో దగ్గరుండి ఎవడు మర్డర్లు చేపించడానికి చంద్రబాబు నాయుడు ఫస్ట్ బయటికి గెంటేస్తాడు అందరిని. ఆ స్కోప్ కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుకునే స్కోప్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వరు. అంటే మీరు గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తుంది, నాట్ ఓన్లీ నంద్యాల, ఇక్కడ చాలామంది కార్యకర్తలు వాళ్ళని కొట్టడం, బ్లడ్ వెళ్ళటం, అది సోషల్ మీడియాలో ఒక చోట జరిగింది కాదు, చాలా చోట్లలో జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. మీ జిల్లాలో జరగలేవు అలాంటివి? నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు జరిగిన అటాక్స్ కానీ, గొడవలు కానీ, ఏ విధంగా కొట్టుకున్నారు, చంపుకున్నారు అనేది జిల్లా కాదు కదా, గ్రామంలో చూసినాం మనం. దాని తర్వాత మేము వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంకరేజ్ చేశారో కూడా మనం చూసినాం. గాంజా దగ్గర నుంచి, ఫ్యాక్షనిజం దగ్గర నుంచి, గొడవల దగ్గర నుంచి, రౌడీజం దగ్గర నుంచి అన్నీ ఆయన ఏ విధంగా ఎంకరేజ్ చేశాడో కంటికి కన్నట్టు అందరు ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేశారు అంటే అది మా పార్టీ వాళ్ళైనా, ఇంకొక పార్టీ అయినా, ఎవరైనా సరే, అది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మధ్యలో జరిగిన గొడవలే తప్ప, వాళ్ళు ఏదైనా ఇష్యూ చేసింటారు తప్ప, పైనుంచి అట్లాంటివి ఎంకరేజ్ చేసి చేపించడం వేరు, తెలియకుండా కొన్ని జరగడం వేరు. వ్యక్తిగతంగా జరిగినవి అన్నిటికీ చంద్రబాబు నాయుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఎట్లా అంటే? కానీ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ చూస్తే ఒక 200 ఛానల్లో స్టార్టింగ్ లో, ఇప్పుడైతే లేవు కానీ, ఒక 3 months లో మొత్తం అంతా ఈ రకమైనటువంటి పబ్లిసిటీ ఆయన బాగా చెప్తారులేండి. ఎక్కువ అప్లోడ్ కాదు, గాంజా అమ్ముతున్నవాడు, డ్రగ్స్ అమ్ముతున్నవాడిని కొట్టినా కూడా ఆయన వెళ్ళి పరామర్శించినాడు. ఆ ఫోటోలు కూడా పెట్టి వాళ్ళు పెద్ద నాయకులు అని చెప్పి చెప్తాడేమో. ఇప్పుడు గాంజా అమ్మిన వాడిని ఎవడన్నా పోయి అరే బాబు ఇట్స్ ఓకేరా అని చెప్పి ఎవడన్నా ఎంకరేజ్ చేస్తాడా? అంటే ఎవడో లేఖ రాసినాడంటే ఈయన పోయి గాంజా అమ్మిన వాళ్ళని, రౌడీ షీటర్లని, పీడీ యాక్టులు పెట్టిన వాళ్ళని పోయి పరామర్శించినాడంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవడు పడితే వాళ్ళ కాడికి వెళ్ళి నువ్వు ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ లైన్ కడతారు. రౌడీ షీటర్లు, కసాయి వాళ్ళు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు అందరూ లైన్ కట్టి జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాస్తారు, మా కాడికి రా అని. వాళ్ళు మస్తుగా పెడతారు, కానీ యాక్చువల్గా వాస్తవాలు ఏందనేది ప్రజలకి తెలుసు. ఎంత ప్రశాంతంగా ఉందండి ఎక్కడైనా. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఆళ్ళగడ్డలో మేము గెలిస్తే ఏదో జరిగిపోతుందని. ఏం జరిగినాయి? ఇంకా మేమే బయట ఫైళ్ళు పెట్టుకొని కొట్లాడుకుంటూ అవినీతి చేసిన వాళ్ళని శిక్షించాలని మేమే తిరుగుతున్నాము. ఏం గొడవలు జరుగుతున్నాయి? ఒక్క తప్పుడు కేసు ఆళ్ళగడ్డలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టారా? కేసులు పెట్టిండొచ్చు, తప్పుడు కేసులు ఎక్కడైనా పెట్టినారా? లేదు. స్వతహాగా మీరు కార్యకర్తలకు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంది ఈ నేపథ్యంలో? అంటే కక్షపూరిత రాజకీయాలు లేవు అని చెప్పడానికి ఆళ్ళగడ్డలో అయితే ఆస్కారం లేదు. 5 yearsగా ఎస్పెషల్లీ కార్యకర్తలు టు కార్యకర్తలు చాలా వైరం ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉంది? కార్యకర్తలకి మేము చెప్పేదానికి నాకు తెలిసి అంటే వాళ్ళు రగిలిపోతా ఉన్నారా? స్టిల్ చెప్తుంటారా మీ దగ్గరికి వచ్చి? చాలా మీరు వాడిని అరెస్ట్ చేయలేదు, వీడిని అరెస్ట్ చేయలేదు, వాడు ఆ రోజు అలా చేశాడు ఏంటక్క అని. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చెప్పారు. ఏందక్క మనం వస్తే అవతలను పరిగెత్తిద్దాం అనుకుంటే నువ్వేందక్క సైలెంట్ అని చెప్పి మా వాళ్ళు కార్యకర్త చెట్ల క్రింద అక్కడిక్కడ కూర్చున్నప్పుడు చెప్పే వాదనలు కూడా ఉంటాయి. అక్క వస్తే ఏదో చేసేస్తుంది అనుకున్నాం, ఆ రోజు వాడు నన్ను ఇంతగా చేశాడు, ఇప్పుడు ఏమీ లేదు, నాకు చేయాలనే ఉంది, ఇంకా నాకు కూడా వెంట పడాలనే ఉంది. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్నా పనులు చేయాలా, పద్ధతిగా ఉండాలా అని చెప్పి మాకు నా ఉద్దేశం వీళ్ళని రెచ్చగొట్టాలని కాదు, కానీ కాకపోతే ఎలా నియంత్రిస్తారు అనేదే నా ఉద్దేశం అంతే.